ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండే మీ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. 1986లో రాజీవ్ గాంధీ, పీసీ సింగ్ల ఆధ్వర్యంలో మురళీధర్ రావు కమిషన్ బీసీ రిజర్వేషన్ల అమలుకి సంబంధించి అప్పటి నుండి ఈనాటి వరకు బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తుందని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. మేము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే మీరు దేశవ్యాప్తంగా మండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. దానితో పాటుగా కులగణ సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక మురళీధర్ రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్ దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కూడా రాజ్యసభలో గౌరవ సభ్యులు జాన్ బిట్టాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ప్రధానమంత్రి గారు జవాబు చెప్పినాడు. ఈరోజు ఓబీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్ ఉంటే 15.92% మాత్రమే ఈరోజు ఓబీసీలు దాని లోపల లాభం పొందుతూ ఉన్నారు. ఎస్సీలకు సంబంధించి 15% ఉంటే 7.65%, ఎస్టీలు 7.5% ఉంటే 3.89% జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు 40% మాత్రమే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది. 4365 పోస్టులు రావాల్సి ఉండగా ఈరోజు 1195 మాత్రమే వచ్చినటువంటి పరిస్థితిని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కానట్లయితే ఇది రికార్డు ప్రకారంగా ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి జవాబు ఇది. ఈరోజు దీని మీద జవాబు చెప్పమని అడుగుతున్నాం. ఈ కాగితాలు మీకు పంపిస్తూ ఉన్నాం, ఈ లేఖను కూడా మీకు పంపిస్తూ ఉన్నాం. మీరు దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకొని న్యాయం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాం. 12 లక్షల కోట్ల గురించి మాట్లాడే మీరు ప్రత్యేకించి దళితులకు కానీ బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకునే కార్యక్రమం ఏదని అడుగుతూ ఉన్నాం. అవి నేను చెప్పకుండా ఏదో ఒకటి కథలు చెప్పడం కాదు. మీరు రేపు తెలంగాణకు సంబంధించి ఓట్లు అడిగే హక్కు కూడా మీకు లేదు. తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించిన బిడ్డగా తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి